వెల్కమ్ టు విహారీ బిగ్ బాస్ 8 అప్డేట్స్. ఈ వీడియోలో బిగ్ బాస్ 8లోకి ఎంట్రీ ఇస్తున్న ఇద్దరు న్యూ కంటెస్టెంట్స్ గురించి మాట్లాడుకుందాం. దానికన్నా ముందు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లు ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దు. బిగ్ బాస్ 8లోకి ఎంట్రీ ఇస్తున్న మరో ముద్దుగుమ్మ విస్మయశ్రీ. ఈ అమ్మడు అచ్చ తెలుగు అమ్మాయి. ఈ చిన్నది మంచి డాన్సర్ కూడా. అంతేకాకుండా విస్మయ మంచి నటి కూడా. ఈమె కృష్ణగాడ్ అంటే ఒక రేంజ్, దిల్సే, నమో లాంటి సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఇప్పుడు ఈ అమ్మడు ఇన్స్టాలో ఒక స్టోరీ పెట్టింది. దాంట్లో తాను ఇన్స్టాకి కొన్ని రోజులు దూరంగా ఉండబోతున్నాను, బాయ్ బాయ్ అంటూ పెట్టింది. ఇప్పుడు ఆ స్టోరీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీంతో ఆమె పక్కాగా బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు క్లారిటీ వచ్చేసింది. ఈ చిన్నది బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇస్తే యూత్ని ముఖ్యంగా కుర్రకారులకు బాగా దగ్గర అవుతుంది. ఇక ఈ అమ్మడు మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బిగ్ బాస్ 8లోకి ఎంట్రీ ఇస్తున్న మన బుల్లితెర హీరో నిఖిల్. ఇతను గోరింటాక్ సీరియల్తో తెలుగు బుల్లితెరకు పరిచయం అయ్యాడు. నిఖిల్ జూన్ 28న కర్ణాటకలోని మైసూరులో జన్మించాడు. ఇతని తండ్రి జర్నలిస్ట్, తల్లి సీరియల్ నటి. స్కూలింగ్ విషయానికి వస్తే బార్డెన్ పబ్లిక్ స్కూల్లో చదివాడు. గ్రాడ్యుయేషన్ సెయింట్ జోసెఫ్ కాలేజ్ మైసూరులో పూర్తి చేశాడు. ఇతనికి ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. నిఖిల్కి చిన్నప్పటి నుండి యాక్టింగ్ అంటే ఇష్టం ఉండడంతో స్కూల్లో పెర్ఫార్మెన్స్ కూడా ఇచ్చేవాడు. అలాగే థియేటర్ ఆర్టిస్ట్గా కూడా చాలా ప్రోగ్రామ్ చేశాడు. యాక్టింగ్, డాన్సింగ్ అంటే నిఖిల్కి ఇష్టం ఉండడంతో యాక్టింగ్ని తన కెరీర్గా మార్చుకున్నాడు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక కలర్ సూపర్ టీవీలో మంత్రాలయ సీరియల్ ద్వారా హీరోగా ఛాన్స్ దక్కించుకున్నాడు. కన్నడలో ఆ సీరియల్ సూపర్ హిట్ అవ్వడంతో ఇతనికి వరుస ఆఫర్లు వచ్చాయి. అంతేకాకుండా ఇతను కొన్ని షార్ట్ ఫిల్మ్స్లోనూ నటించాడు. నిఖిల్ స్టార్ మాలో కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్ షోలో కూడా చేశాడు. బీబీ మేకర్స్ నిఖిల్ని అప్రోచ్ అవ్వగా ఓకే చేసినట్టు తెలుస్తుంది. మీలో ఎంతమందికి నిఖిల్ అంటే ఇష్టమో వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని ఎవరు లైక్ చేయట్లేదు ఫ్రెండ్. ప్లీజ్ వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి ఫస్ట్ టైం చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేయడం వల్ల ఛానల్ అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది.